ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు కేవలం పెదవులతో కాదు, హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే నిజమైన హృదయంతో దేవుణ్ణి సమీపించి ఆయన వాక్యానికి లోబడుతూ జీవించడం. ఆత్మతో ఆరాధించడం అంటే కేవలం మాటలు కాదు, హృదయంలో నుండి వచ్చే భక్తి. మన అంతరంగం, మన ఆలోచనలు, మన జీవితం అంతా దేవుని ముందు నిజాయితీగా ఉంచడం. సత్యముతో ఆరాధించడం అంటే దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించడం, మన ఇష్ట ప్రకారం కాదు, దేవుని వాక్య సత్యానికి లోబడటం. అందుకే దేవుడు కోరుకునే ఆరాధన హృదయపూర్వకమైనది, నిజమైనది, బాహ్యంగా కనిపించేది కాదు, దేవుని యందలి భయభక్తులతో నిండిన హృదయం నుండి వచ్చేది. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించుటకు కావలసిన భయభక్తులను పరిశుద్ధాత్మ దేవుడు మీలో కలుగజేయునుగాక. ఆమేన్.